అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తారీఖు జూలై నెల 2024. ఈనాటి పంచాంగం ఏమిటి, 12 రాశులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈనాటి పంచాంగం కానీ చూసుకుంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం, అలాగే గ్రీష్మ ఋతువు అంటారు దీన్ని. ముఖ్యంగా మనం ఉన్నది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో చవితి తిథిలో ప్రయాణిస్తున్నాము. అలాగే ఈరోజు బుధవారము మఖా నక్షత్రంతో కూడినటువంటి నక్షత్రం అన్నమాట. మరి మఖా నక్షత్రం అంటే కేతుగ్రహానికి సంబంధించింది కాబట్టి అంత శుభకరమైనటువంటి నక్షత్రం కాదు. కాబట్టి కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా ఈరోజు కానీ మనం దినఫలాలు చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా పంచమ స్థానంలో చంద్రుడు ఉండడం, చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం, పిల్లల కోసం విదేశీయానాలు చేయాలి, వాళ్ళు పై చదువుల కోసం వాళ్ళు వెళ్ళాలి అని తప్పించే వాళ్ళకి అద్భుతంగా ఉండటం, ఏ పని చేసినా తెలివిగా చేస్తారండి. అది మన దగ్గర ఉన్న గొప్పతనం. కాకపోతే కాస్త మొండితనం తగ్గించుకొని ఇతరుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళితే ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళకు కానీ ఈరోజు కానీ చూసుకుంటే ఈరోజు చతుర్థ స్థానంలో చంద్రుడు ప్రయాణించడం వల్ల మీరు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలతగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఆమె ఆశీస్సుల వల్ల మీరు అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులందరికీ ఎంతో చక్కటి దినంగా చెప్పాలి. వ్యాపారస్తులకి మంచి లాభాలతో ముందుకు వెళ్తారని కూడా వృషభ రాశి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు 10వ తారీఖు జూలై నెల మఖా నక్షత్రంతో కూడినటువంటి ఈరోజు అంత అనుకూలంగా ఉంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. బంధువులతో స్నేహితులతో బాగా కలిసిమెలిసి పని చేస్తారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు బాగా అందుకుంటారు. ధనస్థానం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నం చేస్తే సమయానికి డబ్బు అందుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహకారాలు అందుకొని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో చాలా క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలి. అనవసరమైన విషయాల్లో జోలికి పోకూడదు. వ్యాపారస్తులు కూడా పనికిరాని పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి పెట్టుబడి పెట్టితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి కన్ఫామ్గా చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్లకు చవితి తిథితో కూడినటువంటి ఈ మఖా నక్షత్రము ధన ఆదాయాన్ని బాగా ఇస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు. పిల్లల యొక్క చదువు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఇవాళ మీరు చూపిస్తారని కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. ముఖ్యంగా అష్టమ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి శని మంత్రం రోజు 19 సార్లు చదువుకోవడం కర్కాటక రాశి వాళ్లకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఉద్యోగంలో మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారస్తులు కూడా చక్కటి లాభాలతో ఈ రోజంతా బ్రహ్మాండమైన లాభాన్ని చూస్తారు. సింహరాశి వాళ్ళకి ఈరోజు కానీ చూసుకుంటే 10వ తారీఖు జూలై నెల మఖా నక్షత్రం కూడినటువంటి చవితి తిథి కాబట్టి మీ యొక్క జాతకంలో ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. సింహరాశిలో చంద్రుడు ప్రయాణించడం వల్ల మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారని చెప్పాలి. ధన ఆదాయం దగ్గర గండి పడుతుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు కలగాలని చెప్పి గట్టి ప్రయత్నంతో చేయండి, లభిస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు 10వ తారీఖు జూలై నెల చవితి తిథితో కూడిన మఖా నక్షత్రం నాడు ఖర్చులు అధికంగా ఉంటాయి. బాగా ఖర్చులకు వెళ్తుంది. వ్యాపారస్తులకి అనుకోని దెబ్బలు, అనుకోని నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగస్తులు కూడా ఏ పని చేసినా శ్రద్ధగా చేసుకుంటేనే మంచిది అని చెప్పి మరోమారు తెలియజేస్తూ, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండి పెళ్ళి కాని వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు మంచి లాభాలు ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. తులారాశి వాళ్ళకి ఈ యొక్క 7వ నెల 10వ తారీఖు చవితి తిథితో కూడినటువంటి మఖా నక్షత్రం మంచి లాభాలలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. లాభాల బాటలో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఈరోజు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ధన ఆదాయంలో దెబ్బ పడుతుంది. బంధువులతో కాస్త ఇబ్బందులు ఉంటాయి. అయితే
అవన్నీ పక్కన పెడితే విలువైన వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిది. అలాగే ఉద్యోగంలో మంచి రోజుగా చెప్పొచ్చు. వ్యాపారస్తులకి లాభాలు బాగున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు కానీ చూసుకుంటే 10వ తారీఖు జూలై నాడు మంచి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండడమే కాదు, ఈరోజు అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగించడమే కాదు, ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల యొక్క డెవలప్మెంట్ సంతోషాన్ని కలిగిస్తుంది, విలువైన వస్తువులు భూములు వాహనాలు కొనడానికి బాగున్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు, వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈరోజు ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కూడా మఖా నక్షత్రంతో కూడినటువంటి చవితి తిథి కాబట్టి ఈరోజు బుధవారం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. ఉద్యోగంలో కష్టపడితే అంత లాభం కనిపిస్తుంది. ఎక్కువగా దేని విషయంలో కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే ధనుసు రాశి వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పాలి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఎంతో మంచి రోజు. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న పనుల్లో పట్టుదలతో ముందుకు దూసుకువెళ్తారు. అడ్డంకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, కానీ వాటిని అధిగమించే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మీ అందరికీ కూడా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తుంటారన్నమాట. పిల్లల డెవలప్మెంట్ బాగుంటుంది, భార్యాభర్తల మధ్య సహకారం బాగుంటుంది, ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయని చెప్పాలి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు 10వ తారీఖు జూలై నెల మఖా నక్షత్రంతో కూడిన చవితి తిథి నాడు మీకు అనేక విషయాల్లో పాజిటివ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండటం, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపటం, పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు రావటం, ఇవన్నీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్రా కొనటానికి మీకు అంత అనుకూలంగా లేనప్పటికీ మీ జాతకాలు చూపించుకొని ఆ పని చెయ్యండి. కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం బాగుంది, వ్యాపారస్తులకు లాభాలు బాగున్నాయి. మీనరాశి వాళ్ళకి 10వ తారీఖు జూలై మఖా నక్షత్రం కూడినటువంటి ఈనాడు చవితి తిథి కానీ చూసుకుంటే ఈరోజు మీకు తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యం కానీ అడ్డుపడితే అనారోగ్యం వల్ల తెలివితేటలు పనిచేయవు కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి చేయాలి, పట్టుదలతో చేయాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వ్యాపారంలో కూడా అతి కష్టం మీద లాభాలు బాగున్నాయి.